సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి నల్లబండగూడెం గ్రామంలో మేకల మందపై పిడుగుపడింది. పిడుగుపాటుకు 39 మేకలు మృతి చెందాయి. దీంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి నల్లబండగూడెం గ్రామంలో మేకల మందపై పిడుగుపడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, నల్లబండగూడెం గ్రామంలో మేకల మందపై పిడుగుపడింది. దీంతో 39 మేకలు మృతి చెందాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో జిల్లా అంతా కూడా తడిసి ముద్దైంది. దీంతో పాటు పిడుగులు కూడా పడేటువంటి ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రధానంగా కోదాడ పక్కన ఉన్నటువంటి నల్లబండగూడెంలో మేకల మందపైన పిడుగు పడడంతో 39 మేకలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీంతో పాటు కోదాడ పక్కన ఉన్నటువంటి బూరుగడ్డ గ్రామంలో కూడా ఒక ఇంటి పైన పిడుగు పడడంతో ఇల్లంతా కూడా ధ్వంసమైంది. ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు నాగార్జున సాగర్ పక్కన ఉన్నటువంటి రంగుండ్ల గ్రామంలో కూడా భారీగా వర్షం పడడంతో రంగుండ్ల గ్రామ చెరువు దిగింది. ఆ చెరువు నీరంతా కూడా గ్రామంలోకి రావడంతో గ్రామంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో పాటు రంగుండ్ల టు నాగార్జున సాగర్ హాలియా సంబంధించినటువంటి పట్టణాలకు కూడా రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఉంది. దీంతో పాటు ఇటు దేవరకొండ ప్రాంతంలో, మిరాడ ప్రాంతంలో కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు సరిగా జరగకపోవడంతో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. మరికొన్ని గంటల పాటు కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగి ద్రోణి ప్రభావంతో అల్పపీడనం కూడా తోడై మరొక 3 రోజుల పాటు కూడా వర్షాలు పడుతున్నటువంటి వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులైతే భయపడతా ఉన్నారు. అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లో వేగంగా కొనుగోలు జరపాలి, ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో ఉంది. మరొక 3 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిస్తే ధాన్యం అంతా కూడా తడిసి మొలకలెత్తేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కూడా రైతులు వేడుకుంటున్నారు. రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా హుజూర్నగర్, మియాల్గూడ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో అయితే నిన్న అర్ధరాత్రి మొదలైనటువంటి వర్షం ఇప్పటి వరకు కూడా కురుస్తూనే ఉంది ఎడతెరపు లేకుండా. దీంతో అక్కడక్కడ వాగులు, వంకలను కూడా పొంగి పొరుగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాము.